శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయంలో 51వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భక్తి ప్రపత్తులతో. నిమిషాద్పాతాద్వా యద్వాక్యాద్వై విలోక్యతే స్వాత్మనం స్థిరమాదత్తే తస్మై శ్రీ గురవే నమః. ఓ పార్వతీ, జనులు ఏ గురువాక్యము నుండి మిక్కిలి శీఘ్రముగా ఒక నిమిషము యొక్క సగములో గాని ఇంకా అంతకు తగ్గిన సగము కాలములో గాని స్థిరమైన ఆత్మస్వరూపమును పొందుచున్నారో అట్టి సద్గురువు కొరకు నమస్కారము అంటూ ఉన్నారు. చూడండి, ప్రియాత్మ స్వరూపలమైన మనం అందరము గమనించవలసినటువంటి విషయం, సద్గురుమూర్తి కరుణా కటాక్షము కలిగితే క్షణకాలములు అనగా కనురెప్ప ఆర్చే అంత సమయములోనే శిష్యునికి భ్రాంతి రహితమవుతుంది అని మనకు చెబుతూ ఉంది గురుగీత. మరి ఈ విధంగా ఎవరైనా పొందారా అంటే మనకు జనక చక్రవర్తిని ఉదాహరణగా తీసుకొని మనం చెప్పుకోవలసి ఉంటుంది. ఇది నిజము కనుక, ఇది కథ కాదు, వాస్తవిక విషయము కనుక. కాబట్టి ఒక క్షణ కాలములో భ్రాంతి రహితము చేసేటువంటి గురు స్వరూపాన్ని ఎంతని పొగడాలి, ఎంతని కీర్తించాలి, ఎంతని చెప్పాలి, చెప్పడానికి సాధ్యపడనటువంటిది. ఆ నిజము తెలుసుకున్నటువంటి మన సాంప్రదాయస్తులు ఎంతో మంది శ్రీధర భగవానులు, శివరామ దీక్షితులు కానించి తీసుకుంటే మనకి ఈ యొక్క అచల సాంప్రదాయములో మహనీయులైనటువంటి గురు సార్వభౌములు, గురు చక్రవర్తులు ఎంతో మంది ఉన్నారు. సద్గురు ప్రభు మహారాజు అటువంటి సిద్ధాంతములో అచలోయం సనాతనం, అటువంటి మార్గాన్ని మనకు అందించినటువంటి మహనీయులు ఉన్నటువంటి భూమి పైన మనం జన్మించాం. మనం ఎన్ని జన్మముల పుణ్యమో ఇది. ఈ మానవ జన్మ రావడమే దుర్లభం. మానవ జన్మ వచ్చి గురుపాద సేవ చేసి గురువు దగ్గర మర్మ ధర్మములు ఎరిగి ఈ చైతన్య స్వరూపాన్ని తెలుసుకోవడం అంటే మహా అదృష్టం. ఇది అంతా అంతని చెప్పడానికి వీలు పడని పని. పార్వతీ అంటాడు పరమేశ్వరుడు. కావున ఈ యొక్క విషయాన్ని మనం బాగా గమనించాల్సి ఉంటుంది. స్థిరమైన ఆత్మస్వరూపమును మనం తెలుసుకోవాలి. స్థిరమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ ఆత్మ ఇంకొక ఆత్మని తెలుసుకోవడానికి వీలు లేదు. ఎందుచేత అంటే ఉన్నది ఒకే ఆత్మే, ఉన్నది ఒకే చైతన్య స్వరూపము కనుక ఇంకొక దాన్ని తెలుసుకోవడానికి లేదు. ఇంకొకటి ఉన్నది అనే భ్రాంతి తొలగిపోతుంది. నేనే అదై ఉన్నాను, నేనే ఆ చైతన్య స్వరూపాన్ని, ఎరుక అనేది ఎక్కడో లేదు, నా అజ్ఞానమే ఎరుక, నేనే ఎరుక స్వరూపమై వ్యవహరిస్తూ ఉన్నాను. ఎందుచేత నిజ గురువు కరుణా కటాక్షము కలగలేదు కనుక ఈ అబద్ధపు గుర్తును నిజమనుకొని భ్రాంతిలో నేను ఉన్నాను. ఇది అబద్ధము. ఈ లేని శరీరాన్ని ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ లేని ఎరుకను ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఉన్నది అయితే శాశ్వతంగా ఉండాలి కదా, కొంతకాలమునకు ఇది ఉండదు కదా, కొంతకాలము ఉండి కొంతకాలము లేకుండా పోయేటువంటిది దైవము కాదు కదా అనే సత్యాన్ని
గురుముఖత విచారించాలి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.